హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను చెప్పబోయే కథని చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా సామెతలు చెప్తూ ఉండేదన్నమాట. అందులో ఒకటి, గరికను తిన్న గాడిదే చెడిపోతుంది తప్ప గరిక ఎప్పటికీ చెడిపోదు. అంటే మనం చేసిన సహాయం ఎదుటి వాళ్ళు గుర్తించకపోయినా మనం చేసిన సహాయం పుణ్యం రూపంలో మనకి తిరిగి చెందుతుందని దాని అర్థం. సో ఇలా మా అమ్మమ్మ చెప్పడంతో చిన్నప్పటి నుండి నాకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అయిపోయింది. సో ఎవరైనా బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా నేను ఇంకా నాకు తోచినంత సహాయం చేసే మెంటాలిటీ నాలో ఏర్పడింది. సో అలా ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు బస్సులో ప్రయాణం చేస్తుంటే ఎవరైనా ముసలి వాళ్ళు నిలబడి ఉంటారు కదా, సో వాళ్ళకి నా సీట్ ఇచ్చి మరి నేను నిలబడేదాన్ని. కూర్చోండి అమ్మా, మీరు పెద్దవాళ్ళు అని చెప్పేసి. సో ఏదో గొప్పలు చెప్తున్నాను అనుకోకండి. సో నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. సో అలా నాకున్న దాంట్లో ఎదుటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదో ఒక నాకు తోచినంత హెల్ప్ చేయాలనే ఆరాటం నాలో పెరిగిపోయింది చిన్నప్పటి నుండి. ఇంకా సో అప్పటి నుండి నాలో ఇప్పటి వరకైనా ఎవరైనా బాధలో ఉంటే మాత్రం నేను ముందుంటాను. నాకు తోచిన హెల్ప్ చేస్తాను. అది మనీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, వాళ్ళకి ఏదైనా బాధలో ఉన్నా నాకు తోచిన హెల్ప్ అయితే నేను చేస్తూ ఉంటాను. సో ఇలా నాకు తెలిసిన వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి ఏదైనా బాధ వస్తే మాత్రం తట్టుకోలేను అనమాట. వాళ్ళ బాధని నా బాధలా ఫీల్ అయిపోతూ ఉంటాను. కొంచెం సెన్సిటివ్ అనమాట చెప్పాలంటే నేను. అలాగే కాస్త హెల్పింగ్ నేచర్ కూడా. సో ఏదో గొప్పలు చెప్తున్నానని మాత్రం అనుకోకండి. వీఆర్ మై ఫ్యామిలీ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా నా ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరైతే ఏం చేస్తారు, మీ దగ్గర మనీ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో నేను అలా కాకుండా నా దగ్గర ఉన్న మనీ ఇచ్చేదాన్ని. నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లం ఎలాంటిది, ఎంత అర్జెంటులో ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళని అడిగి మరీ ఇచ్చేదాన్ని అనమాట. సో ఇలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. సో స్టార్టింగ్ మనం చేసిన హెల్ప్ని వాళ్ళు గుర్తిస్తారు. పోనీ నా ఫ్రెండే చేసింది, నాకు టైంకి నన్ను ఆదుకుంది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇలా ప్రతిసారి వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినా, మనీ అవసరం ఉన్నా ఎప్పుడైనా ఫస్ట్ నేనే గుర్తొచ్చేదాన్ని, నేనే హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. సో ఇలా రోజులు గడిచే కొద్దీ వాళ్ళు మనం చేసిన హెల్ప్ని గుర్తించడం మానేస్తారు. సో మనం ఏ చేసినా చేస్తుంది, మనం ఎప్పుడు ఏ మనీ అడిగినా, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా తను హెల్ప్ చేస్తూ ఉంటుందని వాళ్ళలో మనం చులకన అయిపోతాము. వాళ్ళ దగ్గర మనం చులకన అయిపోతాము. సో వాళ్ళు మనల్ని చీప్గా చూస్తూ ఉంటారు. సో ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోతారు. సో నేను ఏది అడిగినా చేస్తుంది, ఎనీ టైం నాకు అవైలబుల్గా ఉంటుంది, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తుంది అనే మెంటాలిటీతో ఉండిపోతారు. సో ఇలా ప్రతిసారి మీరు హెల్ప్ చేసిన కొలది వాళ్ళలో మీరు చీప్ అయిపోవడమే కాకుండా, మీరు ఒక్కసారి హెల్ప్ చేయకండి. ఎప్పుడైనా మీరు ప్రతిసారి 100 సార్లు హెల్ప్ చేసి ఒక్కసారి హెల్ప్ చేయకుండా ఏదో సమ్ రీజన్స్ వల్ల మీరు వాళ్ళకి హెల్ప్ చేయలేక, వాళ్ళకు అవైలబుల్గా లేకపోవడంతో ఇన్నిసార్లు చేసిన హెల్ప్ను మర్చిపోయి ఒకసారి మీరు హెల్ప్ చేయకపోయేసరికి వాళ్ళలో కోపం పెరుగుతుంది మీ పైన. సో ఇంకా మిమ్మల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇంకా మీరు 100 సార్లు హెల్ప్ చేసి ఒకసారి హెల్ప్ చేయకపోతే మీ పైన కోపాన్ని పెంచుకున్నారు, మిమ్మల్ని ఇంకా దూరం పెట్టేశారు. సో మీరు కాకపోతే ఇంకొకరు కొత్త ఫ్రెండ్లను వెతుక్కుంటారు. సో ఇక్కడ బాధపడేది ఎవరు? ఇంతకనం హెల్ప్ చేస్తే కూడా నన్ను గుర్తించలేదని మీరు బాధపడిపోతూ ఉండిపోతారు. దీనిని బట్టి మనం హెల్ప్ చేసిన వాళ్ళు మనకి హెల్ప్ చేయకపోయినా ఆ దేవుడు అనేవాడు చూస్తాడు. వేరే వారి రూపంలో మనకైతే హెల్ప్ అయితే దొరుకుతుంది. సో ఫైనల్గా మనం చేసిన సహాయాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించకపోయినా ఆ దేవుడు అనేవాడు చూస్తాడు. మనం చేసిన సహాయానికి ఫలితం దక్కుతుంది, అలాగే పుణ్యం కూడా వస్తుంది. ఖచ్చితంగా హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎదుటి వాళ్ళు స్వార్థంగా ఉన్నా పర్వాలేదు, కానీ మీ గుణాన్ని మాత్రం మర్చిపోకండి. మీకు సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఆ సహాయం మనకి పుణ్యం రూపంలో ఖచ్చితంగా మనకే తిరిగి వస్తుంది.